రోజు 2 స్పూన్లు లయన్ డేట్ సిరప్ గోరువెచ్చని పాలల్లో కలుపుకుని తాగొచ్చు. లయన్ డేట్ సిరప్ ప్రతిరోజు 2 స్పూన్లు. విశాఖలో లూలు మాల్ చుట్టూ రాజకీయ లొల్లి ఎక్కువైంది. ప్రభుత్వ ఒప్పందం, రాయితీలు లోపభూయిష్టంగా ఉన్నాయనే అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. షాపింగ్ మాల్ కోసం జీవీఎంసీ, VUMRDAకు రావాల్సిన నిధులను కోతపెట్టే అధికారం ప్రభుత్వానికి ఎక్కడిదని ప్రతిపక్షాలు ప్రశ్నిస్తున్నాయి. ఆర్కే బీచ్ను ప్రైవేట్ పరం చేసే ప్రయత్నంలో భాగమేనని కమ్యూనిస్టు పార్టీలు ఆందోళన చేపట్టాయి. విశాఖపట్నంలో లులు మాల్ నిర్మాణం విషయంలో వివాదం రాసుకుంది. ఆర్కే బీచ్ కు ఎదురుగా 2,000 కోట్ల రూపాయల విలువైన భూములు కట్టబెట్టడంపై అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. ఈ విషయంలో ప్రభుత్వం పునరాలోచన చేయాలని రాజకీయ పక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. 2014-19 మధ్య టీడీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు లూలు గ్రూప్ విశాఖలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకొచ్చింది. అంతర్జాతీయ ప్రమాణాలతో మాల్ ఏర్పాటుకు ప్రతిపాదించింది. దీంతో హార్బర్ పార్క్ ఏరియాలో ఏపీఐఐసీకి చెందిన 13.43 ఎకరాల భూములను కేటాయిస్తూ ప్రభుత్వం ఆదేశాలిచ్చింది. రహదారితో పాటు గ్రాండ్ ఎంట్రన్స్ కోసం అడ్డంగా ఉన్న విశ్వప్రియ ఫంక్షన్ హాల్ను భూమార్పిడి విధానంలో ప్రభుత్వం స్వాధీనం చేసుకుంది. ఇందుకు ప్రత్యామ్నాయంగా సీతమ్మధార, MVP సిరిపురంతో పాటు ఇతర ప్రాంతాలలో 100 కోట్ల రూపాయల విలువైన భూములు అప్పగించడంపై అప్పట్లో అనేక ఆరోపణలొచ్చాయి. వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత లూలు మాల్ భూ కేటాయింపులను రద్దు చేసింది. ఏపీఐఐసీ నుంచి VMRDAకు బదలాయించేలా ఆదేశాలు జారీ చేసింది. దీంతో పెట్టుబడుల ప్రతిపాదనలను ఉపసంహరిస్తున్నట్టు లూలు అప్పట్లో బహిరంగంగా ప్రకటించింది. కూటమి అధికారంలోకి రావడంతో లూలు సంస్థ మళ్లీ ఏపీలో అడుగుపెట్టింది. విశాఖతో పాటు వివిధ నగరాల్లో పెట్టుబడులు పెట్టేందుకు సిద్దమైంది. ఇందులో భాగంగా విశాఖ ఆర్కే బీచ్ సమీపంలోని భూములు కేటాయిస్తే చిల్డ్రన్స్ అమ్యూజ్మెంట్ పార్క్, ఫుడ్ కోర్ట్, 8 స్క్రీన్లతో ఐమాక్స్ మల్టీప్లెక్స్ ను నిర్మించేందుకు లూలు సంస్థ ప్రతిపాదించింది. అందుకోసం కొన్ని రాయితీలు, మినహాయింపులు కోరింది లూలు. షాపింగ్ మాల్ ఏర్పాటుకు 99 ఏళ్ల లీజు ప్రాతిపదికన కేటాయించడం, 3 ఏళ్లు లేదా షాపింగ్ మాల్ ప్రారంభించే తేదీ ఏది ముందైతే అప్పటి వరకు అద్దె మినహాయింపు, ప్రతి 10 ఏళ్లకోసారి 10% చొప్పున అద్దె పెంపు వంటివి కీలకమైనవి. వీటికి అంగీకరించిన ప్రభుత్వం భూ కేటాయింపుల కోసం ఏపీఐఐసీకి ఆదేశాలివ్వడంపై ప్రతిపక్షాలు మండిపడుతున్నాయి. 2,000 కోట్ల విలువైన భూమిని ప్రభుత్వం దోచిపెట్టిందని వైసీపీ ఆరోపిస్తోంది. ఇప్పటి వరకు ఏ ప్రభుత్వం అన్నా ఏ సంస్థకన్నా లీజుకి ఇచ్చినప్పుడు 33 సంవత్సరాలు దాటి ఏ సంస్థకి లీజుకి ఇవ్వాలి. కానీ అలాంటి 99 సంవత్సరాలు లీజుకి ఇచ్చారు. 1000 కోట్లు, 1,500 కోట్ల రూపాయలు విలువైనటువంటి భూమిని సంవత్సరానికి 4.5 కోట్లకి లీజుకి డబ్బు ఇచ్చేస్తే మీరేంటి? మీరు అందరూ కూడా ఒక మాల్ కట్టొచ్చు, మనకు కూడా భూములు ఇస్తే అలాగా 1,500 కోట్ల రూపాయలు విలువైన భూమి ఇస్తే ఒక 500 కోట్లు పెట్టి నువ్వు ఒక షాపింగ్ మాల్ కట్టలేమా మనం? ప్రభుత్వ ఆదేశాల మేరకు విశాఖ మెట్రో రీజియన్ డెవలప్మెంట్ అథారిటీ పరిధిలో ఉన్న 13.43 ఎకరాల హార్బర్ పార్క్ భూములను ఏపీఐఐసీకి తిరిగి బదలాయించబడతాయి. తద్వారా జీవీఎంసీ, VMRDAలకు రావాల్సిన డెవలప్మెంట్ ఛార్జెస్, విద్యుత్ బిల్లులు మినహాయింపుతో సహా 150 కోట్ల రూపాయల అయాచిత లబ్ధిని లూలుకు ఇవ్వాల్సిన అవసరం ఏమొచ్చిందని ప్రతిపక్షాలు ప్రశ్నిస్తున్నాయి. భవిష్యత్తులో ఆర్కే బీచ్ ప్రైవేటు పరం అయిపోతుందనే ఆందోళన వ్యక్తమవుతోంది.